భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పునాదిరాయి వేశారు. రంగారెడ్డి జిల్లా మీన్ఖాన్పేటలో పునాదిరాయి వేశారు. అలాగే రావిర్యాల నుంచి అమనాగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ నెంబర్ 1 నిర్మాణానికి భూమి పూజ చేశారు. విజయదశమి రాష్ట్ర ప్రజలకు అన్ని విజయాలను చేకూరుస్తుందని అన్నారు. అలాగే చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, ఫ్యూచర్ సిటీలో తనకు భూములు ఉన్నాయని, నగరం కట్టుకుంటున్నాడని ఆరోపిస్తున్నారని, తనకు ఎటువంటి భూములు ఉన్నా అందరికీ కనిపిస్తాయని, దాచిపెడితే దాగవని అన్నారు. రేవంత్ రెడ్డికి ముందు మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీతో తెలంగాణ భవిష్యత్తు మారిపోతుందని పేర్కొన్నారు. సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీ అనే పేరుకొక కొత్త ఒరవడితో ప్రపంచవ్యాప్తంగానే సిటీని నిర్మాణం చేయాలనే ఒక తలంపుతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఈరోజు ప్రణాళికబద్ధమైన కార్యక్రమం అంటే ఒక పక్కన ఔటర్ రింగ్ రోడ్ ఉంది, మరి వారి నాయకత్వంలోనే రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకుపోతా ఉన్నాం. మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలని ఒక ప్రక్కన మరి రేడియల్ రోడ్ని ఏర్పాటు చేసుకొని రీజనల్ రింగ్ రోడ్డును కూడా కలిపే కార్యక్రమంతో పాటు రేపు ఇక్కడ వాణిజ్యం వ్యాపారం చేసే వారికి అందరికీ కూడా సౌలభ్యం ఉండే విధంగా మరి పోర్టుకి అనుసంధానం చేసే కార్యక్రమాన్ని వారి ఆలోచన. ఇదొక అద్భుతమైన నగరంగా నిర్మాణం చేయాలని, దీంట్లో చదువుకోవడానికి పాఠశాలలు, కళాశాలలు, పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు, ఈరోజు వారు మన రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ క్యాపిటల్గా నిలపాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మరి ఒక స్పోర్ట్స్ జోన్గా, పరిశ్రమల జోన్గా, ఐటీ జోన్గా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు సంకల్పన చేసి ఈ ప్రదేశంలో ఉండటానికి ప్రధానంగా ఇక్కడ ఉంటున్న వారికి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, కాలుష్యం లేని నగరంగా మరి జీరో పొల్యూటెడ్ సిటీగా చేయాలని తలంపుతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి భూమి పూజ చేసుకున్నాం. అట్లాగే ఈ ఫ్యూచర్ సిటీ సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీ కలుపుతూ వేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోడ్లు బహుశా భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేనట్టుగా ఈ ఫ్యూచర్ సిటీలో అద్భుతంగా ఆవిష్కరింపబడుతున్నటువంటి ఆ చిత్రాలను చూస్తూ ఉంటే ఈ దేశ భవిష్యత్తు అంతా కూడా ఈ ఫ్యూచర్ చుట్టూ తిరుగుతుంది అన్నటువంటి అద్భుతమైన ఆలోచనలతో ఈరోజు ఆ రోడ్డుకు కూడా మనం భూమి పూజ చేసుకున్నాం. అటు ఇటు ఎలివేటెడ్ రోడ్లు, సర్వీస్ రోడ్లు, మధ్యలో మెట్రో రైలు సంబంధించినటువంటి రవాణా సౌకర్యం. ఈ రకంగా బహుశా ఈ దేశంలో ఏ నగరానికి కూడా ఇటువంటి వ్యవస్థ లేదు. అలాగే ఈ నగరం సంబంధించి కూడా ఆ ప్రారంభోత్సవం జరిగిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు ఆ బొమ్మలు చూపిస్తూ చెప్తూ వచ్చారు. హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీని కలుపుతూ రోడ్లు వేయటమే కాకుండా ఇక్కడ నుంచి బందర్ పోర్టుకి, తెలంగాణ రాష్ట్రానికి లేనటువంటి ఒక సీ పోర్టుని కలుపుతూ వయా అమరావతి మీద నుంచి ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్ని శాంక్షన్ చేపించుకొని వచ్చాను. మీరు నన్ను చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు, ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు. ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు
436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో నా హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి, పెంపొందాలి అని కోరుకున్నాడంటే 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ వేసిన పునాది రాయి ఈరోజు మా నగరం గొప్ప నగరం హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి. ఆ తర్వాత నిజాం నవాబ్ 220 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు జంట నగరాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నది అని చెప్పి ఈ దేశం ముందు తలెత్తుకొని నిలబడే ఒక గొప్ప గర్వకారణం ఈరోజు మనకు వచ్చింది.